చైనా తన దుష్టత్వాన్ని మరొకసారి బయటపెట్టింది. యాక్చువల్గా మరొకసారి అనాల్సిన అవసరం లేదు. ఆ దేశమే ఒక దుష్టమైనటువంటి దేశం. అది పాకిస్తాన్ చాలా బలమైన మిత్రులు, ఎందుకంటే ఇద్దరు దుష్టులు కాబట్టి. సో చైనా విదేశాంగ శాఖ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, ఎంతో మిత్రత్వాన్ని చూపిస్తుంది, అలాగే ఎంతో సంయమనాన్ని పాటిస్తుంది, ఎంతో ఓపికను పాటిస్తూ ఉంది. ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా తీవ్రంగా ప్రతిస్పందించడం లేదు, చాలా ఓపికతోటి అన్నీ సహిస్తూ భరిస్తూ చాలా గొప్ప దేశంగా పరిణమిల్లుతూ ఉంది. మేము కంప్లీట్గా పాకిస్తాన్కి మిత్రత్వ దేశంగా మేము సపోర్ట్ చేస్తాం, మేము మా అన్ని సహాయ సహకారాలు పాకిస్తాన్కి అందిస్తామని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఇంకా దానిలోనే మనకు అర్థమైపోయింది, పాకిస్తాన్ లాంటి ఒక శత్రు దేశం మనకి పాకిస్తానే కాదు, చైనా కూడా ఉంది, అలాగే పక్కన బంగ్లాదేశ్ ఉంది. సో మనకి ఎంత తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయంటే, అటు పాకిస్తాన్ ఒక దేశం, బంగ్లాదేశ్ ఒక దేశం, చైనా ఒక దేశం, ఈ మూడు దేశాలు శత్రు దేశాలు మన పక్కన ఉన్నాయి. అంటే మూడు వైపుల 4 భాగాల్లో 3 భాగాల్లో బలమైనటువంటి విష సర్పాలను పెట్టుకొని మనం ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు మన గవర్నమెంట్. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా లాంటి నీచత్వం ఉన్న దేశాన్ని గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం చైనాను కూడా ఎదుర్కొనే గొప్ప శక్తిగా డెఫినెట్గా ఎదుర్కోవాలి, అలాంటి శక్తిని కూడా పెంపొందించుకోవాలి. ఎందుకంటే చైనాని దెబ్బకొట్టగలిగే స్థాయికి మనం ఎదిగినప్పుడు డెఫినెట్గా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇటు చూడాలంటే కూడా భయపడతాయి. ఇప్పుడు పాకిస్తాన్ బలమంతా ఎవరు అంటే చైనానే. ప్రపంచం కూడా చైనా వైపే చూస్తూ ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి బలంగా. సో కాబట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే పాకిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదకరం. కాకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా తొందరపడలేరు. కానీ ఓవరాల్గా తమ దుష్టత్వాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోద్బలంగా చేసి చేస్తూ వాళ్ళు భారతదేశాన్ని వ్యతిరేకంగా చేయటంలో ముఖ్య పాత్ర వహిస్తున్నది చైనా. సో అది అందరూ గుర్తించాలి, ఎందుకంటే పాకిస్తాన్కి సినిమా లేదు, అందరికీ తెలిసిన విషయం. కానీ చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ ఈ దుష్ట కార్యక్రమాలు చేస్తూ నరమేధాన్ని చేస్తూ ఉంది. సో పాకిస్తాన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగానే చైనాను కూడా కంట్రోల్ చేయాలి. చైనాకు అర్థం కావాలి, భారతదేశం లాంటి దేశంతో పెట్టుకుంటే చైనా కూడా నామరూపాలు లేకుండా పోతుందనే ఒక స్థితిని క్రియేట్ చేయగలిగినాడు. డెఫినెట్గా ప్రపంచంలో ఉన్న ఈ దుష్ట సామ్రాజ్యాలన్నీ కూడా భయపడిపోతాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ డెఫినెట్గా ఈ విధంగా ఆలోచించుకొని ఆయన భారతదేశాన్ని, చైనాను కూడా మేము తిరస్కరించగలుగుతాం, చైనాను కూడా అణచగలుగుతాం అనే ఒక బలమైన సందేశాన్ని చైనాకి ఇవ్వగలగాలి. అది మనం డెఫినెట్గా చేస్తామని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.